7th ఎడిషనల్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్టు రైల్వే విజయవాడ దాన్ని కొట్టివేస్తూ తీర్పుని ఇవ్వటం జరిగింది 1/5/2023న. దీన్ని మళ్ళా లోయర్ కోర్టులో కొట్టేస్తే దీన్ని హైకోర్టుకు అప్లై చేయాలని, అప్పీల్ చేయాలని నిర్ణయిస్తూ ప్రభుత్వం ఈ జీవోని రిలీజ్ చేసింది. జీవో ఆర్టీ నెంబర్ 852 నిన్నే ఇది రిలీజ్ చేయడం జరిగింది. నేను ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఒకటి ప్రశ్నించదలుచుకున్నా. ఎందుకు మీకు కాపు ఉద్యమం మీద కోపం, కాపు కులం మీద కోపం, ముద్రగడ పద్మనాభం గారి మీద ఎందుకు మీకు కోపం? ఒక్కసారి వెనుక నేపథ్యంలోకి వెళ్తే నారా చంద్రబాబు నాయుడు గారు 2014లో కొల్లలుగా ఇచ్చిన హామీల్లో ఒకటి కాపుల్ని బీసీలో చేరుస్తానని. చిరకాల కోరిక, మాకు సెంటిమెంట్ అది. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులు బీసీల్లో చేర్చమని అనేకమైనటువంటి ఉద్యమాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎవరు అడగల, ఉద్యమం కూడా చేయలే. అప్పుడు 2014లో నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం కోసం అనేకమైన వాగ్దానాలు ఇస్తూ కాపుల్ని 6 మాసాల్లో నేను బీసీలో చేరుస్తాను కమిషన్ వేసి అని చెప్పటమే కాదు, మేనిఫెస్టోలో పెట్టాడు. ఆయన వచ్చి సంవత్సరంన్నరైనా కమిషన్ కూడా వేయలేదు. వేయకపోతే ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమం చేశారు, కాపులందరినీ సమీకరించారు. ఆ ఉద్యమాల్లో కులం కాబట్టి ఎవరైనా ఒకటి మాత్రం వాస్తవం, పుట్టిన ఊరు, పుట్టిన కులం, తల్లి తండ్రి వీళ్ళ మీద ఒక ప్రేమ, సెంటిమెంట్ ఉంటుంది. కాపుల్ని బీసీలో చేరుస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చకపోతే ముద్రగడ పద్మనాభం గారు దాని ఉద్యమానికి పిలుపునిస్తే మేము ఏ పార్టీల్లో ఉన్నా మేమందరం కూడా పాల్గొన్నాం, ఫైట్ చేశాం. అయినా చంద్రబాబు నాయుడు గారు చేయలేదు, అది వేరే అంశం. నేను ఇక్కడ మీకు గుర్తు చేస్తున్నా, ఉద్యమం చేసినప్పుడు ముద్రగడ పద్మనాభం గారు ఒక పిలుపు ఇచ్చారు, పళ్ళేలు కొట్టండి అని. గ్రామాల్లో సైతం కాపులు పళ్ళేలు కొడితే కేసులు పెట్టారు. తుని బహిరంగ సభకు పిలుపునిస్తే ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తుంటే వారి మీద నోట్ చేసుకుని కేసులు పెట్టారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. కొన్ని వందల వేల కేసులు కాపుల మీద పెట్టారు. తర్వాత తునిలో బహిరంగ సభ జరిగింది, పెద్ద ఎత్తున కాపు సమాజం అంతా వచ్చింది, కాపుల్ని బీసీలో చేర్చాలని గర్జించింది. అక్కడ ఒక సంఘటన జరిగింది. రత్నాచల్ ఎక్స్ప్రెస్ ఆ బహిరంగ సభకు దగ్గరలోనే ఉన్న ట్రాక్ మీద కాలిపోయింది, దహనం అయింది. అది కాపులే తగలబెట్టారు అని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కేసు పెట్టింది. ముద్రగడ పద్మనాభం గారి మీద కేసు పెట్టింది. ఆయన కాక 40 మంది మీద కేసు పెట్టింది. సరే, బాగానే ఉంది. ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం గారు నిరాహార దీక్ష చేస్తుంటే ఆయన ఇంటి తలుపులు పగలగొట్టి తీసుకొచ్చి ఆసుపత్రిలో పెట్టారు. ఇవాళ కూడా మనం చూస్తున్నాం కదా, అరెస్ట్ చేస్తే ఎవరు మాట్లాడడానికి వీల్లేదు, ఎవరు కలవడానికి వీల్లేదని ఈ విధంగా ఆంక్షలు పెట్టి వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అరెస్ట్ చేసినప్పుడు వేధిస్తున్నారు. ఆ రకంగా ముద్రగడ పద్మనాభం గారికి పేపర్ కూడా వెళ్ళలేదు, సెల్ కూడా మాట్లాడనివ్వలేదు, టీవీ కూడా చూడనివ్వలేదు. అలా నిర్బంధిస్తే కుమిలిపోయాడు. నేను అప్పుడు గుర్తు చేస్తున్నా, హోటల్ హయత్ హైదరాబాద్లో ముద్రగడ పద్మనాభం గారిని ఇలా చేయటం తప్పు అని దాసరి నారాయణరావు గారు, చిరంజీవి గారు, దాసనారాయణరావు గారు చనిపోయి ఉన్నారు, చిరంజీవి గారు, బొత్స సత్యనారాయణ గారు, రామచంద్రయ్య గారు ఇవాళ టీడీపీలో ఉన్నాడు,
రామచంద్రయ్య గారు, తోట చంద్రశేఖర్ గారు, కాపులకు సంబంధించి ఇంకా చాలామంది ఉన్నారు, పేర్లు నాకైతే గుర్తు రావడం లేదు. కానీ మేమందరం కలిసి సమావేశమై బయటకు వచ్చిన తర్వాత చిరంజీవి గారును మన దాసనారాయణ గారు ఒకే ఒక్క మాట చెప్పాడు, వంగవేటి మోహన్ రంగారావు గారిని కోల్పోయాం, కానీ ముద్రగడ పద్మనాభం గారిని కోల్పోవడానికి మేము సిద్ధంగా లేవు, ఖబర్దార్ అని వార్నింగ్ ఇచ్చారు. చిరంజీవి గారు, దాసనారాయణ గారు కూడా ఇద్దరు కలిసి ఇచ్చారు. ఒకసారి చూసుకోండి యూట్యూబ్లోకి వెళ్ళి. ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం గారిని స్లోగా వదిలేశారు. ముద్రగడ పద్మనాభం గారు తీసుకొచ్చేటప్పుడు వాళ్ళ భార్యని ఇష్టం వచ్చినట్టు తిట్టారు, కొడుకుని ఇష్టం వచ్చినట్టు కొట్టారు. ఎందుకు ఈ కక్ష నాకు అర్థం కాలేదు. సరే అయింది, తుల్లో దహనం జరిగింది, రైల్వే కోర్టు విచారణ చేసింది, సాక్షులు విచారించింది, నేరం రుజువు కాలేదు అని 40 మంది కేసు కొట్టేసింది. ఆ రోజునే ఈనాడులో కూడా కేసు కొట్టేసినప్పుడు కూడా చాలా వ్యంగ్యంగా, చాలా కక్షగా ఐటెం వేశారు. ఆ రోజునే నేను చెప్పాను, ఎందుకు మీ కడుపు మంట రామోజీరావు గారు, కేసు కొట్టేస్తే రుజువు కాకపోతే అని. ఇవాళ మళ్ళీ ఈ జీవో రిలీజ్ చేసి మళ్ళీ దీన్ని తోడి ఎవరి మీద కక్ష తీసుకోవాలని, ముద్రగడ పద్మనాభం గారి మీద కక్ష తీసుకోవాలన్నా? ముద్రగడ పద్మనాభం గారు ఒక్కడు కాదని మనం చేస్తున్నా. కాపు ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. ఇట్ ఈస్ అవర్ సెంటిమెంట్. నువ్వు మమ్మల్ని గోకావు, మేము అధికారంలోకి వస్తే 6 నెలల్లో నీకు ఇస్తామని నువ్వు చేయలేదు. ఉద్యమం చేశారు, కక్ష కట్టావు, అయిపోయింది, అవన్నీ మర్చిపోయారు. ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ చెప్తా. చంద్రబాబు నాయుడు గారి టైంలో పళ్ళేలు కొట్టిన వాళ్ళకి, తుని వెళ్ళడానికి ప్రయత్నం చేసిన వారికి అందరి మీద కేసులు పెట్టారు. ఆల్మోస్ట్ ఆల్ మొత్తం కాపు సోదరులందరి మీద, ఉద్యమకారుల మీద కేసు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత 18/3/2020న జీవో ఆర్టీ నెంబర్ 312 312 కింద కేసులు మొత్తాన్ని డ్రాప్ చేశారు. కేసులన్నీ కూడా. నువ్వేమో కేసు మళ్ళీ కొట్టేసి ఇంకేమి తిరగదోడుతున్నావు. ఏంటికి కక్ష నాకు అర్థం కాలేదు. ఈ కేసులన్నీ కూడా ఎవరి మీద, కాపుల మీద పెట్టారో, ఉద్యమకారుల మీద, ఆ కేసులన్నింటినీ కూడా నేను తీసేస్తున్నాను అని ప్రభుత్వం తరపున జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ జీవో ఇస్తే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం న్యాయస్థానంలో విచారణ జరిగి సాక్ష్యాధారాలు లేవని ఎక్విటల్ ఇచ్చినటువంటి కేసులు మళ్ళా అపీల్ చేయాలని జీవో ఇచ్చారు. వాట్ ఈస్ దిస్? ఏమిటి కక్ష చంద్రబాబు నాయుడు గారు? నాకు అర్థం కాల. కాపు సమాజం మీద నువ్వు ఎందుకు కక్ష పడుతున్నావో, ఎందుకు ఈ రకమైనటువంటి దుర్మార్గానికి పాల్పడుతున్నావో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉంది అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. కేసులు ఎత్తేగిపోయావు, పెట్టావు, జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తేశారు. అందరూ పాపం బయటకు వచ్చి శుభ్రంగా కేసులు పోయిన ఆనందపడ్డారు. కొట్టేసిన కేసులు మళ్ళీ తిరగబెట్టి నువ్వు చేయాలని అనుకుంటున్నావు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఈ దుర్మార్గమైనటువంటి విషయాన్ని కాపు సమాజం చూస్తూ ఊరుకుంటుంది, ఏదో సర్దుకుపోతుంది అని దయచేసి అనుకోవద్దని మనం చేస్తున్నాం. మేము ఆలోచన చేస్తున్నాం. ఈ జీవో నువ్వు దురుద్దేశపూర్వకంగా, కక్షపూరితంగా ఇచ్చావు కాబట్టి ముద్రగడ పద్మనాభం గారితో కూడా సంప్రదించిందా కూడా నేను మాట్లాడాను. కాపు పెద్దలు అందరితో సంప్రదించి దీనికి ఒక కార్యాచరణ రూపాన్ని తీసుకొస్తాం, వదిలిపెట్టం చంద్రబాబు నాయుడు గారు, గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇలాంటి దుర్మార్గమైనటువంటి జీవోలు ఇచ్చి కక్ష తీర్చుకోవాలనేటువంటి ప్రయత్నం నువ్వు వచ్చిన దగ్గర నుంచి కక్ష తీర్చుకోవటమే. ముద్రగడ పద్మనాభం గారి మీద కక్ష తీర్చుకోవటం, కాపుల మీద కక్ష తీర్చుకోవటం, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద కక్ష తీర్చుకోవటం, జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా మాట్లాడే వాళ్ళ మీద కక్ష తీర్చుకోవటం, పోలీసులు ఉన్నారు కదా అని కేసులు పెట్టడం, ఆ కేసులు పెట్టి భయపెట్టాలని ప్రయత్నం చేయటం అనేది నువ్వు చేస్తున్నటువంటి ఒక అరాచకమైనటువంటి కార్యక్రమం. గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను చెప్తూ, దాని మీద మేము తప్పనిసరిగా ఒక కార్యాచరణకి మేము అందరం కూడా ఆలోచన చేసుకుంటున్నాం, కార్యాచరణకు వెళ్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అనేకమైన కేసులు ఎత్తేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు తప్పుబట్టి ఈ రకంగా మీరు చేయటం దుర్మార్గం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎవరిచ్చారు స్టేట్మెంటు? నేను తెలియదు.
ప్రభుత్వం నుంచి అంటే ఎవరు ఇచ్చారు? హోంమంత్రి ఇచ్చారా? ముఖ్యమంత్రి గారు ఇచ్చారా? మరి తిరగదోటం లేకపోతే నిన్నేగా ఆర్డర్ ఇచ్చింది, ఎందుకు ఇచ్చారు చెప్పండి నాకు. మీరు అడిగారు కదా, ఎవరు చెప్పారు ప్రభుత్వం అంటే? అదేమన్నా విద్య లేకపోతే అదే జడ పదార్థమా? ప్రభుత్వం అంటే ఎవరు ఇచ్చింది? ఎవరిది? కుమార్ విశ్వజిత్, ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్. ఈ జీవో తప్ప? గవర్నమెంట్ అంటే ఎవరు? హోంమంత్రి గారా? ముఖ్యమంత్రి గారా? లేక ఉప ముఖ్యమంత్రి గారా? ఎవరు ఇచ్చారు? ఎక్కడిచ్చారు? ఇట్ ఇస్ ద రిటర్న్. అంటే వాళ్ళకి తెలియకుండా జీవో వచ్చిందా? ఆ ఇచ్చిన వాళ్ళు ఎవరో ఇచ్చారంటున్నారు కదా, ఎవరు ఇచ్చారు? వాళ్ళకి పేరు ఊరు లేదు. చంద్రబాబు నాయుడు గారు గాలిలో వేస్తుంటాడు, లేదా ఈటీవీలు ఇచ్చుంటారు, అంతేనా? ఈటీవీలు ఇచ్చుంటారు, లేదా ఏబిఎన్లు ఇచ్చుంటారు. కంగారు పడేసి మళ్ళీ ఇది పొద్దున్నే ఆ పేపర్లో వచ్చింది, ముద్దగడ పద్మనాభం గారి మీద కక్ష తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని ఇది చూసిన తర్వాత కంగారు పడి ఈటీవీని ఏబిఎన్ నిర్ణయం చేసి ఉంటారు. నేను అడుగుతా ఉన్నా, ఈ జీవో ఎందుకు వచ్చింది అంటే వాళ్ళకి తెలియకుండా వచ్చిందా? చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా వచ్చిందా? హోంమంత్రి గారికి తెలియకుండా వచ్చిందా? నిజంగా చంద్రబాబు నాయుడు గారికి, హోంమంత్రి గారికి తెలియకోకుండానే ఈ జీవో వస్తే వాళ్ళంత అసమర్థులు ఈ దేశంలో ఎవరూ లేరని అర్థం, అంతేగా? పాలనలో కూడా వాళ్ళకి ఏం తెలియకుండా జీవోలు వస్తున్నాయన్నమాట. ఎందుకు ఇంక మీ ప్రభుత్వం? ఎందుకంటున్నా దీనిలో ఏమన్నారు? నేను ఇక్కడ కొన్ని మాటలు కూడా చదువుతా. కేర్ఫుల్ ఎగ్జామినేషన్ అంటారు. దీనిలో కేర్ఫుల్గా ఎగ్జామినేషన్ చేసి డిలో కండోనేషన్ పిటిషన్ కూడా, అంటే దీనిలో కేసు కొట్టేసిన తర్వాత మళ్ళీ అప్పీల్ చేయడానికి టైం ఉంటుంది. ఆ టైం కూడా అయిపోయింది. ఆ టైం అయిపోయిన దాన్ని కూడా డిలే కండోన్ చేయమని పిటిషన్ పెట్టమన్నారు. విన్నారా? డిలో కండోన్ చేయమని పిటిషన్ పెట్టి ఆ పిటిషన్ ఎరవ్ చేయించుకుని, అంటే అయ్యా మేము అనుకున్న సమయంలో మేము అప్పీల్ చేయలేకపోయాం కాబట్టి, ఫలానా కారణాల వల్ల మేము అప్పీల్ చేయనందుకు డిలే అయింది కాబట్టి ఆ డిలోని కూడా మీరు క్షమించి వదిలేసి మా అప్పీల్ని తీసుకోవాల్సిందిగా చేయమని జీవో ఇష్యూ చేశారు హోమ్ డిపార్ట్మెంట్. మరి ప్రభుత్వానికి తెలియదు, ప్రభుత్వం దీన్ని విత్డ్రా చేసుకుంటుంది. నిన్నిచ్చే వాళ్ళు ఎందుకు విత్డ్రా చేసుకుంటున్నారు? అయ్యో స్వామి చెప్పినట్టు ఏమయ్యా రమేష్ సంతకం పెట్టాడుగా, ఎవరు? చంద్రబాబు నాయుడు. అదే మీ నాగబాబు మంత్రి ఇస్తానని సంతకం పెట్టాడు. ఎన్నాళ్ళైంది చెప్పు? 6 మాసాలు అయింది. మంత్రి ఇస్తాను సంతకం పెట్టాడు. ఇదేంటో నాకు అర్థం కాల. తెల్లారిపాటి 2వ తారీఖు 3వ తారీఖుని మేము చేతులు ఎత్తేస్తున్నామంటే ఎవరిని నమ్మిద్దామని? మోసం కదా ఇది? అన్యాయం కదా ఇది? కమాన్ రమ్మని చంద్రబాబు నాయుడు గారిని వచ్చి చెప్పనండి, అయ్యా మేము వెనక్కి వెళ్ళిపోతున్నాం, మేము పొరపాటుని మాకు ఇచ్చింది, నాకు తెలియదు, ఇది హోంమంత్రి గారు ఇచ్చారు, హోంమంత్రి గారిని చివాట్లు పెట్టాను, లేకపోతే మా లోకేష్ గారు ఇచ్చారు, మా లోకేష్ గారిని చివాట్లు పెట్టాను, సూచన మాకు తెలియదు అని ముఖ్యమంత్రి గారిని చెప్పమనండి. మేము 2వ తారీఖుని ఇచ్చినటువంటి జీవో విత్డ్రా చేసుకుంటున్నాము, పొరపాటుని ఇచ్చాము, మాకు తెలియకోకుండా వెళ్ళింది, మాకు పరిపాలనలో మేము కళ్ళు మూసుకున్నాము. ఏమండి నిన్నే అన్నాడు చంద్రబాబు, ఎక్కడ అదే ఊరండి, వెళ్ళి ఫంక్షన్కి వెళ్ళాడు రమేష్, డ్యాగ కన్ను అన్నాడు. డ్యాగ కన్ను నుంచి ఎలా తప్పుకొచ్చింది అబ్బా ఇది? డ్యాగ కన్ను నాది, డ్యాగ కన్ను నుంచి ఎలా తప్పుకొచ్చిందయ్యా బాబు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు? డ్యాగ కన్ను నుంచి తప్పుకుని ఈ జీవో ఎట్టా వచ్చింది? మళ్ళీ ఈ డ్యాగ కన్ను మళ్ళీ పొద్దున్నే ఎట్టా తెలుసుకుని మళ్ళీ జీవోని మేము యాక్షన్ తీసుకోవట్లేదని మాట్లాడటం ఎందుకు? ఏ పొద్దున్నే మా పేపర్లో చూసారా మెయిన్ హెడ్డింగు, కాపుల్ని కరేపాకులాగా వాడుకుంటారని హెడ్డింగ్ వచ్చింది. మా పేపర్లో అది చూసి కంగారు పడ్డారా? జ్ఞానోదయం అయిందా? చెప్పమంటున్నా. ఓ నారా చంద్రబాబు నాయుడు గారు, అయ్యా వినపడుతుందా? లింగమనేని వారి గెస్ట్ హౌస్లో కరగట్టు పక్కన ఉన్నటువంటి ఓ నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ జీవో ఎట్లా వచ్చింది? మళ్ళా జీవో వచ్చిన తర్వాత ఎందుకు ఈనాడులో ఈ రకంగా ఫ్లాష్ లేపిస్తున్నారు? వినపడిందా? చెప్పు సమాధానం. కాపు సమాజానికి సమాధానం చెప్పవలసిందిగా గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని నేను ఇక్కడి నుంచి కోరుతున్నా. నువ్వు చెబుతావా? నీ అబ్బాయి చెబుతాడా? ఎవరు చెబుతారో చెప్పండి. చెప్పకోకుండా ఇలాంటి డ్రామాలు ఆడి
సాగితేనేమో నా అంతటి వాడు లేడు, సాకపోతేనో సాపు చుట్టేసి సంకరేసి వెళ్ళిపోతాం అంటే ఎట్ట కుదిరింది నాకు అర్థం కాల. జీవోలు ఏమో రిలీజ్ చేయటం అంటే ఈ ప్రభుత్వం ఉందా, పనిచేస్తుందా, లేదా నాకు అర్థం కాల. చెప్పండి, ఎవరు చెప్పారు? ఆకాశరామన్న కాదు, ప్రభుత్వం అంటే ఎవరు? ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, నారా లోకేష, హోంమంత్రి, లేకపోతే ఈ విశ్వజిత్ ఎవరైనా కుమార్ విశ్వజిత్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్, ఆయన ఎవరు చెప్పారు? డ్రామాలు ఆడమాకండి. నారా చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా కోరుతున్నా. సమాధానం చెప్పకపోతే మా కార్యాచరణ ఉంటుందని కూడా ఈ సందర్భంగా సవినయంగా హెచ్చరిస్తున్నాను. జీవో ఎలా వచ్చింది ఎంక్వైరీ చేస్తారా? ఎక్కడ జీవో అది? ఏ గవర్నమెంట్? కర్ణాటక గవర్నమెంట్దా? కాదు, కర్ణాటక గవర్నమెంట్దా లేకపోతే తెలంగాణ గవర్నమెంట్దా లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్దా జీవో ఎట్టో వచ్చిందని? జీవో ఎట్టో వచ్చిందే ఉందండి స్వామి, నాకు అర్థం కాల. నీ ప్రభుత్వంలో జీవో ఎట్టో వచ్చిందో ఎంక్వైరీ చేస్తానంటే బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. నీ ప్రభుత్వంలో జీవో వచ్చింది, దీన్ని ఎంక్వైరీ చేస్తావా? మళ్ళా కాపులు మోసం చేద్దామని? చెప్పేవాళ్ళు ఉంటే, వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు చంద్రబాబు నాయుడు లాగా చాలా చెబుతారు. నీ ప్రభుత్వంలో వచ్చిన జీవోని, ఈ ఆర్టీ నెంబర్ 852ని ఎలా వచ్చిందో ఎంక్వైరీ చేస్తావా? ఛీ, నీ ప్రభుత్వం తగలయ్య ఉండా చచ్చా. ఎందుకు నాకు అర్థం కాలేదు? ఎందుకు నీ ప్రభుత్వం తగలేసుకో నాకు అర్థం కాలేదు. నీ ప్రభుత్వంలో జీవో ఎట్లా వచ్చిందో నువ్వు ఎంక్వైరీ చేసే పరిస్థితికి దిగజారిపోయావంటే నువ్వు అడ్మినిస్ట్రేటర్వా? ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలోనూ ఊరిని రాంచుకోవడం తప్ప మా చంద్రబాబు అద్భుతమైన అడ్మినిస్ట్రేటర్ అంటే నువ్వు అంత అడ్మినిస్ట్రేటర్, నీకు తెలియకోకుండా జీవో వచ్చిందో ఎందుకండి నీ ప్రభుత్వం? నాకు అర్థం కాలేదు. ఏమి లేదు, డ్రామా, సమయం చూసి వేసేస్తాడు అంతే. ఇప్పుడు ఏదో ఆ పేపర్లు ఈ పేపర్లో రాశారు కాబట్టి ఊరిని అక్కడక్కడ ఇట్లా లీకులు ఇస్తున్నారు. లీకులు తప్ప ముందు మాట్లాడమని వచ్చి చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడమను. ఈ జీవో పొరపాటు అయిపోయింది, పొరపాటున మా వాళ్ళు సంతకం పెట్టారు, ఇక నేను ఈ జీవో రద్దు చేసుకొని చెప్పమను. ఆయన చెప్పకుండా మళ్ళీ రద్దు చేస్తారు, మళ్ళీ కూడా ఇస్తారు. రేపు ఒకవేళ రద్దు చేసిన నమ్మకండి సుమా, మన సమయం వచ్చినప్పుడు మళ్ళీ రిలీజ్ చేస్తారు. అంత నాటకాలు, దొంగలు. అందుకే చంద్రబాబు గారిని వాళ్ళు వీళ్ళు 420 అంటారు. నేను అంటలేదు అనుకో, అది వేరే విషయం. ఓకే, మాట్లాడతాం. అందరితో మాట్లాడిన తర్వాత కార్యాచరణ అంతా ఇప్పుడు ఎట్లా చెప్తాం? కార్యాచరణ ఇవాళ ఫస్ట్ రియాక్షన్ ఇది. మాట్లాడకుండా ముద్రగడ పద్మనాభం గారితో మాట్లాడాం, ఇందాక బోతా సత్యనారాయణ గారితో మాట్లాడాం, కన్నబాబు గారితో మాట్లాడాం. ఇట్లా ఇంకా చాలామంది ఉన్నారు. అన్ని పార్టీల్లో ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడతాం, తప్పే ఉంది. వీళ్ళు 40 మంది, 41 మంది అంతేనా? నాకు తెలియగలుగుతారు చంద్రబాబు నాయుడు గారు. దీనికి కూడా సమాధానం చెప్పండి. మేము జీవో ఇచ్చేసి ఏదైతే జీవో ఆర్టీ నెంబర్ 312 ఇచ్చి మేమేం చేసామంటే ఈ జీవో ప్రకారం అప్పుడు కాపుల మీద పెట్టిన కేసులన్నీ కూడా తొలగించమనం. ఈ జీవోని కూడా క్యాన్సిల్ చేసేస్తావా ఏంటి కొంపతీసి? ఈ జీవోని కూడా క్యాన్సిల్ చేసేసి ఏదైనా అవకాశం ఉంటే మళ్ళా అప్పుడు పళ్ళాలు కొట్టిన కాపుల్ని, కార్లు వేసుకుని తుని వెళ్ళిన కాపుల్ని అందరి మీద మళ్ళా కేసులు పెట్టాలనే ఆలోచన ఏమైనా ఉన్నదా? ఈ జీవోని కూడా క్యాన్సిల్ చేయవచ్చు గవర్నమెంట్, ఆ జీవోని క్యాన్సిల్ చేసినట్టు. ఇలాంటి కూడా ఏమైనా ఉందా? ఉంటే చెప్పండి సార్, సిద్ధంగా ఉన్నాం. మా మీద కూడా పెట్టారు కేసులు. దానికి ఎవరెవరు వచ్చారు? బొత్స సత్యనారాయణ గారు వచ్చారు, కన్నా లక్ష్మీనారాయణ గారు వచ్చాడు, తుని గుర్తుందా? ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. వి హనుమంతరావు గారు వచ్చారు. తెలుగుదేశం పార్టీలో ఇవాళ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది కాపులు వచ్చారు తుని మహాసభకి. వి హనుమంతరావు గారు వచ్చారు. ఇవాళ జనసేనలో ఉన్నాడు ఎవరైనా, మన భాను, ఆయన వచ్చాడు. కాపులందరినీ పిలిస్తే కాపులందరూ వెళ్ళినాం. మా సెంటిమెంట్ అయ్యా, కాపులు బీసీలో చేరుస్తారంటే ఆశపడ్డాం. ఆశపడితే కేసులు పెట్టారు, లోపలు వేశారు, ముద్దగడ పద్మనాభాన్ని చిత్రహింసలు చేశారు. మళ్ళీ మేము వచ్చి కేసులు తీపిచ్చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కోర్టు ఏమో కొట్టేసింది. అవన్నీ తోడేస్తాం, వీళ్ళ సంగతి తేల్చేస్తాం అన్నీ చంద్రబాబు నాయుడు గారు అంటాం. మళ్ళీ ఇది నాకు తెలియదు అంటే ఏం చేయాలి నాకు అర్థం కాల. డేగకర్ను ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిది డేగకర్ను కాదని, ఈ విధంగా ఆయన తెలియకుండా వస్తే ఆయనది గుడ్డి కన్ను అని తేల్చుకోండి అంతే. అది డేగకర్ను కాదు, గుడ్డి కన్ను. ఓకే,
కాపులు ఎక్కడ ఉన్నారు? జనసేన ఉన్నారుగా, వాళ్ళు కూడా మాట్లాడతాం, దానిలో తప్పే ఉంది. తెలుగుదేశం వాళ్ళు కూడా మాతో కలిసి వచ్చేవాళ్ళు కలిసి వస్తారు. రద్దు చేయకపోతేనో లేకపోతే సమాధానం చెప్పకపోతేనో ఇది ఇలాగే పెట్టి ఎప్పుడో తీసి మళ్ళా వదిలే కార్యక్రమం చేయకపోతేనో తప్పనిసరిగా అందరితో సంప్రదిస్తాం. ఒక కార్యాచరణకి మేము సిద్ధమవుతాం. అది కూడా ట్రైల్ అయిపోయి కొట్టేశారు కదా, దాన్ని మళ్ళీ అప్పీల్ చేస్తాడేమో మరి తెలియదు. మరి మనకి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా చేస్తాడు, కొట్టేసిన కేసుల్ని అప్పీల్ చేస్తాడు, కొత్తగా కేసులు కూడా పెడతాడు ఏమీ లేకపోయినా. నేను చెప్పాగా, డెడ్ బాడీ దొరక్కపోతే 307, డెడ్ బాడీ దొరికితే 302 ఖాయం మా మీద. అక్కడ 2 డెడ్ బాడీలు దొరికినాయి మొన్న గుండ్లపాడు ఏదో అక్కడ పెట్టేశాడు. మా పిన్నెల రామకృష్ణారెడ్డి గారు నేను వాళ్ళ బ్రదర్ని దానిలో పెట్టేశారు. వాళ్ళు తెలుగుదేశంలో తెలిసి కొట్టుకుంటే డెడ్ బాడీ దొరికినాయి కదా 2 పెట్టేశాడు. ఎక్కడైనా డెడ్ బాడీ దొరికి పెట్టేస్తాడు. సో అసలు అదుపు లేని ఒక అరాచకమైన పాలన ఇవాళ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. దానికి నిదర్శనం ఇది కూడా ఒకటి. ఎవరంది? సరే, త్రిపులార్ గారు అంటుంటాడులే పాపం. ఆయన ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు కదా, ఆయన పెద్ద సీరియస్గా పడుచుకోమా.